ఇవాళ మనం ఇక్సీ అనే టెక్నిక్ మేల్ ఇన్ఫర్టిలిటీలో ఉపయోగపడుతుందా అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఫర్టిలైజేషన్ చేసే ప్రక్రియలో నార్మల్‌గా న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ రావడానికి మనకి యూజువల్లీ ఒక ఎగ్‌కి మనకి మోర్ దెన్ 15 మిలియన్స్ ఆఫ్ స్పెర్మ్స్ ఉంటే మనకి న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అదే మనము ట్రెడిషనల్ ఐవీఎఫ్ టెక్నిక్‌లో గనక మనం చూసుకుంటే ఒక ఎగ్‌కి మనకేంటి అంటే మినిమమ్ ఒక 10,000 స్పెర్మ్స్ అనేవి ఉంటే మనకి ఫర్టిలైజేషన్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటుంది. బట్ మనకి ఇక్సీ ఏదైతే మనం ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ అని అంటామో, ఈ టెక్నిక్‌లో మనకి ఒక ఎగ్‌కి ఒక హై క్వాలిటీ స్పెర్మ్ ఉన్నా కూడా మనము ఫర్టిలైజేషన్ అనేది అచీవ్ చేయొచ్చు. సో, ఈ ప్రాసెస్‌ని మనం ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ అని అంటాం. అందులో మనము ఒక ఎగ్ గనక మనము ఉంటే, ఆ ఎగ్‌కి ఉన్న సీమెన్ శాంపుల్‌లో 1 హై క్వాలిటీ స్పెర్మ్ అనేది సెలెక్ట్ చేసి ఎంబ్రియాలజిస్ట్ అనేవారు ఆ ఎగ్ సైటోప్లాజంలోకి ఈ స్పెర్మ్‌ని ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. దీనిని మనం ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ అని అంటాం.